ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 17వ సర్గ. తెల్లని హంస లోతైన సరస్సులోకి ప్రవేశించినట్లు చంద్రుడు మబ్బుల చాటు నుంచి నీలాకాశంలోకి వచ్చాడు. హనుమంతుడికి సీతను మరింత స్పష్టంగా చూడడానికి సహాయపడుతున్నాడా అన్నట్లు వెన్నెల కురిపించాడు. ఆ వెన్నెలలో కపివీరుడు సీతను ఇంకా స్పష్టంగా చూశాడు. సీతతో పాటు ఆమె చుట్టూ కూర్చున్న వికృత రూపాలు గల రాక్షస స్త్రీలను చూశాడు. ఒంటి కన్ను ఉన్నది, ఒకే చెవి ఉన్నది, చేటలంత చెవులున్నది, అసలు చెవులే లేనిది, నుదుటి వరకు సాగిన ముక్కురంధ్రాలున్నది, శరీరానికి మించిన తల ఉన్నది, జుట్టు లేనిది, శరీరమంతా కంబళి కప్పినట్లు రోమాలున్నది, విరేలాడుతున్న పొట్ట ఉన్నది, విరేలాడే నుదురు ఉన్నది, విరేలాడే పెదవులున్నది, మరుగుజ్జుది, మరీ పొడగరి, ఇలా అనేక వికృత రూపాలున్న స్త్రీలను చూచాడు. కొందరి ముఖాలు పందులు, లేళ్లు, గేదెలు, పులులు, నక్కలు వంటి జంతువుల ముఖాల్లా ఉన్నాయి. కొందరి పాదాలు ఎద్దులు, ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు వంటి జంతువుల పాదాల్లా ఉన్నాయి. ఆ రాక్షస స్త్రీలకు కోపం ఎక్కువని, వారు కలహప్రియులని, మద్యపానం వారికి మరీ ఇష్టమని వారిని చూస్తేనే తెలుస్తోంది. వారి ఒంటి మీద అంటుకున్న రక్తమాంసాలు చూస్తే వారికి అవే ఆహారమని తెలుస్తోంది. ఆ భయంకర రాక్షసీ బృందం మధ్య క్షీణ పుణ్యాం చ్యుతాం భూమౌ తారాం నిపతితామివ. జుట్టు మట్టి కొట్టుకుపోయి శరీరం కృశించి పుణ్యం తిరిగి దివి నుంచి భూమికి జారిపడిన తారలా ఉన్న సీతను చూశాడు. యోగ్యమైన అలంకారాలు లేకున్నా భర్త ప్రేమ ఒక్కటే అలంకారంగా వెలిగిపోతున్న సాధ్వీ లలామను చూచాడు. పాతివ్రత్యమే రక్షణ కవచంగా లంకలో తనను తాను కాపాడుకుంటున్న ఆ పుణ్యమూర్తిని చూశాడు. ఆమె సింహం అడ్డగించగా గుంపు నుంచి విడిపోయి ఒంటరిగా ఆ క్రూరమృగానికి చిక్కిన ఆడయేనుగులా ఉంది. క్రూరగ్రహాల మధ్య చిక్కుకున్న రోహిణిలా శోకసముద్రంలో మునిగి ఉంది. ఎగసిన దుఃఖతరంగంలా ఉంది. అయినా ఓర్పులో భూదేవిలా ఉంది. బురద అంటుకున్న తామరతుడులా ఉంది. తన సహజమైన తేజస్సుతో ప్రకాశించటం లేదు. అలాగని అసలు ప్రకాశించకుండానూ లేదు. భయపడిన లేడిలా బెదురుచూపులు చూస్తోంది. భర్త పరాక్రమం తెలిసింది కనుక మరీ బెదిరిపోవడం లేదు. ఆమె పాతివ్రత్యాన్ని గ్రహించి హనుమంతుడు ఆనందాశ్రువులు రాల్చి రాముణ్ణి స్మరించి నమస్కరించాడు. సీత కనబడిందనే ఆనందంతో ఆ పరాక్రమవంతుడు రామలక్ష్మణులకు మరొక్కసారి నమస్కరించి శివశుపావృక్షపు కొమ్మల్లో మరింత దట్టంగా ఉన్న ఆకుల మాటున అణిగి కూర్చున్నాడు. స్వస్తి.